మనం అడిగే ఒక్క ప్రశ్న వెనుక ఎంత ఖర్చు దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఒక్క ప్రశ్న వెనుక ఎంత విద్యుత్ ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత నీరు వాడబడుతోంది? ఎంత కార్బన్ వాతావరణంలోకి వెళ్తుంది? రోజుకి బిలియన్ల ప్రశ్నలు, భారీ డేటా సెంటర్లు, పెరుగుతున్న ఎనర్జీ వినియోగం. ఇది టెక్నాలజీ పురోగత లేక పర్యావరణానికి పెరుగుతున్న ముప్పా? గూగుల్ వంటి సంస్థలు ఏఐ విస్తరణను వేగవంతం చేస్తున్న వేళ మన భవిష్యత్తు ఎంత సురక్షితం? సౌకర్యం కోసం ప్రకృతిని నాశనం చేసుకుంటున్నామా? ఏఐ మనకు సేవ చేస్తున్నదా లేక మనమే దాన్ని మూల్యం చెల్లిస్తున్నామా? ఏఐ వినియోగం వెనుక దాగి ఉన్న పర్యావరణ నిజాలపై మా స్పెషల్ స్టోరీ. డిజిటల్ యుగంలో మన జీవితంలో భాగమైపోయిన కృత్రిమ మేధస్సు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. టెక్నాలజీ పరంగా ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినా పర్యావరణంపై దాని ప్రభావం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న ఏఐ డేటా సెంటర్లు విద్యుత్, నీరు, కార్బన్ ఉద్గారాల పరంగా ఎంత ప్రమాదమో అన్న అంశం ఇప్పుడు గ్లోబల్ డిబేట్గా మారింది. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఈ చర్చ మరింత పెరిగింది. టెక్నాలజీ అభివృద్ధి పేరుతో మనం తెలియకుండానే పర్యావరణంపై భారీ భారాన్ని మోపుతున్నామా అన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గజాలు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా గూగుల్, ఓపెన్ ఏఐ వంటి సంస్థలు అధునాతన కంప్యూటింగ్ సామర్థ్యాల కోసం లక్షల సర్వర్లతో కూడిన డేటా హబ్లను నిర్మిస్తున్నాయి. ఇవి పనిచేయడానికి అవసరమైన విద్యుత్ వినియోగం, వాటిని చల్లబరచడానికి అవసరమైన నీటి వినియోగం ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారాయి. ఒక ఏఐ ప్రశ్న అడగడం చిన్న విషయంగా కనిపించినా దాని వెనుక నడిచే సర్వర్లు, గణన ప్రక్రియలు, కూలింగ్ వ్యవస్థలు కలిసి భారీ వనరులను వినియోగిస్తున్నాయి. గణాంకాలు చూస్తే విషయం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకు సుమారు 2.5 బిలియన్ ఏఐ ప్రశ్నలు వస్తున్నాయి. ఒక్కో ప్రశ్న సగటున 0.34 వాట్ గంటలు విద్యుత్ వినియోగిస్తుందని అంచనా. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా కోట్లాది ప్రశ్నలుగా మారినప్పుడు విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతుంది. ఒక వ్యక్తి రోజుకు 20 ప్రశ్నలు అడిగితే దాదాపు 6.8 వాట్ గంటల విద్యుత్ వినియోగం జరుగుతుంది. దీన్ని లక్షల మందికి వర్తింపజేస్తే అది వేల కిలోవాట్ గంటలుగా మారుతుంది. 10 లక్షల వినియోగదారులు రోజుకు దాదాపు 6,800 కిలోవాట్ గంటలు విద్యుత్ వినియోగిస్తారు. ఇది అమెరికాలో వందలాది ఇళ్లకు సరిపడే విద్యుత్. వినియోగదారుల సంఖ్య కోట్లు దాటితే ఈ వినియోగం చిన్న పట్టణాల విద్యుత్ అవసరాలకు సమానంగా మారుతుంది. భారత్ వంటి పెద్ద జనాభా ఉన్న దేశంలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో ముందున్న భారతదేశం ఏఐ వినియోగంలోనూ వేగంగా ముందుకు సాగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మీడియా రంగం ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏఐపై ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది డిజిటల్ పురోగతికి సంకేతమే అయినా విద్యుత్ డిమాండ్ను అమాంతం పెంచే అంశంగా కూడా మారుతుంది. భారతదేశం ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుపై ఆధారపడుతుండటంతో ఏఐ వాడకం పెరిగితే కార్బన్ ఉద్గారాలు కూడా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ మాత్రమే కాదు, నీటి వినియోగం కూడా మరో పెద్ద సమస్యగా మారుతుంది. డేటా సెంటర్లలోని సర్వర్లు అధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేస్తాయి. వాటిని చల్లబరచడానికి భారీ కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఈ కూలింగ్ కోసం కోట్ల గ్యాలన్ల నీరు వినియోగిస్తున్నారు. గూగుల్ విడుదల చేసిన పర్యావరణ నివేదిక ప్రకారం 2023లో దాని డేటా సెంటర్లు దాదాపు 6.1 బిలియన్ గ్యాలన్ల మంచినీటిని వినియోగించాయి. ఇది గత సంవత్సరంలో పోలిస్తే 17% పెరుగుదల. అంటే ఏఐ డిమాండ్ పెరిగే కొద్దీ నీటి వినియోగం కూడా వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది. నీటి కొరత ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారిన సమయంలో ఏఐ పరిశ్రమల పెరుగుదల మరింత ఒత్తిడిని తీసుకురావచ్చు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. వేసవికాలంలో అనేక నగరాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఏర్పడితే స్థానిక నీటి వనరులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో డేటా సెంటర్లు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం కార్బన్ ఫుట్ ప్రింట్. ఏఐ మోడళ్లను ట్రైన్ చేయడం కోసం లక్షల గంటల కంప్యూటింగ్ శక్తి అవసరం. ఇది భారీ విద్యుత్ వినియోగంతో పాటు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలకు దారితీస్తుంది.
ప్రపంచం నెట్ జీరో లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఏ పరిశ్రమ పెరుగుదల ఆ లక్ష్యాలను సవాలు చేసే అంశంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే టెక్ కంపెనీలు మాత్రం దీనికి పరిష్కారాలపై పనిచేస్తున్నామని చెప్తున్నాయి. పునరుత్పాదక శక్తి వినియోగం, నీటి రీసైక్లింగ్, ఎనర్జీ ఎఫిషియంట్ చిప్స్ అభివృద్ధి వంటి మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొంటున్నాయి. అయితే అసలు ప్రశ్న వినియోగదారుల బాధ్యత గురించే. మనం అడిగే ప్రతి ఏ ప్రశ్న వెనుక ఇంత ఎనర్జీ ఖర్చు ఉందన్న అవగాహన ఇంకా చాలా మందికి లేదు. సోషల్ మీడియా వినియోగం లాగే ఏఐ వినియోగం కూడా నియంత్రణ లేకుండా పెరిగితే దీని ప్రభావం భవిష్యత్తు తరాలపై పడే ప్రమాదం ఉంది. అవసరం లేని వినియోగాన్ని తగ్గించడం, స్మార్ట్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన పెంచడం, గ్రీన్ డేటా సెంటర్లను ప్రోత్సహించడం వంటి చర్యలు అత్యవసరం అవుతున్నాయి. మొత్తానికి ఏఐ మన భవిష్యత్తును మార్చే శక్తిగా ఎదుగుతున్నప్పటికీ దాని పర్యావరణ ఖర్చు కూడా అంతే పెద్దదే. ఒకవైపు డిజిటల్ విప్లవం, మరోవైపు ప్రకృతి సమతుల్యత. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఎలా సాధించాలన్నదే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. టెక్నాలజీ అభివృద్ధి ఆగదు, కానీ అది ప్రకృతిని నాశనం చేయకుండా సాగాలంటే ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులు అందరూ కలిసి బాధ్యతాయుతంగా ముందుకు సాగాల్సిన సమయం వచ్చేసింది. ఏఐ మనకు సేవ చేసే సాధనంగా మిగలాలంటే మనము దాని వినియోగాన్ని బాధ్యతగా మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.